అందరి సమస్య. ఎండాకాలం వచ్చినప్పుడు ప్రజలు కూడా కొన్ని సందర్భాల్లో లోడ్చుకోవాలా. ఎందుకంటే నీళ్లు లేనప్పుడు కంపల్సరీ ట్యాంకర్స్ రాకుంటేనేమో అసలు కేసరి అవుతుంది. ఎందుకంటే నీళ్ళు అనేది మెయిన్. ఎందుకంటే కొన్ని సందర్భాలు ప్రజలు కూడా చూసి ఉన్నట్టు పోవాలి. ఎందుకంటే ఇలా మీకోసమే నీళ్లు తీసుకురావడానికి ఇలా ట్యాంకర్స్ వస్తుంది. ప్రజల దాహం తీర్చడానికి, ప్రజల అవసరాలు తీర్చడానికి కోసమే నీళ్లను తీసుకొస్తున్నారు. కాబట్టి ఏదైనా కూడా కొన్ని విషయాలలో ప్రజలు కూడా తగ్గి ఉండాలి. ఎందుకంటే మీ అవసరాల కోసం తీసుకొచ్చినప్పుడు కూడా దాన్ని ఇబ్బందికరంగా చేస్తాము గల్లీలో అంటే కంపల్సరీ దాన్ని యాక్సెప్ట్ చేయాల్సిందే. అయితే అలానే ఈ వాటర్ ట్యాంకర్లు కూడా ఏం చేస్తున్నారంటే నార్మల్ గా హైవేలో కానీ లేదా మెయిన్ రోడ్ లో పోయే స్పీడ్ కన్నా వేగంగా అది కూడా గల్లీలో పోతుంది. దానికోసం గల్లీలో బండ్లు ఏదైనా కూడా మెల్లగా పోవాలి. ఎందుకంటే ఇబ్బందికరంగా ఇంకో వాళ్ళు కూడా చెప్పుకునే విధంగా ఉండదు. ఎందుకంటే అది జిహెచ్ఎంసీకి సంబంధించింది కాబట్టి కంపల్సరీ అధికారులు కూడా కొంచెం దృష్టి పెట్టి వాళ్ళందరూ కూడా వాటర్ వాల్స్ వాళ్ళందరూ కూడా కొంచెం వాళ్ళ పైన మెల్లగా పోవాలి. చిన్నపిల్లలు ఉంటారు, ఎవరైనా సడన్ గా వచ్చి గల్లీలో కూడా పోతే ఇబ్బందికరంగా జరుగుతుంది. కాబట్టి ఆ విషయాల్లో కొద్దిగా అధికారులు కూడా దానిపైన దృష్టి పెట్టి వాళ్ళకు చెప్పే విధంగా చూడాలని చెప్పేసి తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఎవరికైనా యాక్సిడెంట్ జరిగితే కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. కాబట్టి అధికారులు కూడా దాని మీద దృష్టి పెట్టాలి. అదే అలానే మీరు యాక్సిడెంట్ అనేది గుర్తొచ్చింది. ఏదైతే రోడ్ల పైన వాటర్ ట్యాంకర్స్ వెళ్తున్నాయి, వాటర్ మీరు చాలా దగ్గర చూస్తున్నా వాటర్ పారేసుకుంటూ పోతారు రోడ్ల పైన. ఆ వాటర్ లో స్కిట్ అయిపోయి బైకులు కానీ ఇట్లాంటి చాలా సార్లు యాక్సిడెంట్ అవుతున్నాయి బ్రేక్లు వేస్తున్నప్పుడు. దానికోసం చెప్తాను. ఎండాకాలం కూడా నీళ్ళే ఉంటాయండి. ఎన్ని నీళ్ళు పడ్డా కూడా ఎన్ని నీళ్ళు పడ్డా కూడా అది తొందరనే భూమిలోకి ఇంటికిపోతాయి. ఏదైనా కూడా కాకపోతే ఎందుకంటే స్పీడ్ నెమ్మదిగా వెళ్తేనే మంచిది. ఎందుకంటే ఎవరికి ఇబ్బంది జరగకుండా ఉంటది. ఎందుకంటే స్పీడ్ గా వెళ్ళడం వల్ల ఏం లేదు. కాకపోతే ట్యాంకర్ల యాజమాన్యం ఒకటి చెప్తున్నాం, ఒక 2 నిమిషాల ముందెల్లుండి ఒక 10 నిమిషాల ముందెల్లుర్రి. ఇలా అంతేగాని స్పీడ్ గా పోయి ఎంబడి పోయి గాబర్ చేస్తా అంటే ఎవరికైనా ప్రాణానికి ఎవరికైనా యాక్సిడెంట్ అయితే కూడా ప్రాణాలు పోతే పరిస్థితి ఏంటి సార్? మొన్న గచ్చిబౌలి ఫ్లైఓవర్ కాడ వాటర్ ట్యాంకులు వెళ్ళి ఏదైతే రోడ్డు మొత్తం వాటర్ చేశారు. అంటే వెళ్తున్నప్పుడు దారిలోనే వాళ్ళు వాటర్ లీకేజ్ ఉంటాయి కదా ట్యాంకర్ లోపల నుంచి. సో ఆ వాటర్ ఏదైతే లీక్ అయిందో ఆ వాటర్ లోనే బైక్ అంటే ఎవరైతే బైక్ పైన ఇద్దరు ఉన్నారో ఆ వ్యక్తి వెళ్తున్నప్పుడు ఆ వాటర్ స్కిడ్ అయిపోయి ఫ్రంట్ ఎవరైతే డ్రైవ్ చేస్తున్నా అబ్బాయి స్పాట్ డెడ్ అయిపోయింది. దానికోసం ఒకటండి గుర్తుపెట్టుకోండి, ఇలా వాటర్ వాల్స్ వాళ్ళకి కానీ జిహెచ్ఎంసీ వాళ్ళకి కూడా చెప్తున్నాము, ట్యాంకర్లను రిపేర్ చేయించండి. నీళ్లు పోకుండా ఇబ్బందికరంగా లేకుండా ఇలా మీరు నిర్లక్ష్యం వలన చాలా ఇబ్బంది జరిగేలా ఒక ప్రారంభమైంది. అదే డ్రైవర్ ఏముందండి, డ్రైవర్లు చేస్తారు. ఇప్పుడు గవర్నమెంట్ వెహికల్స్ అన్నప్పుడు కంపల్సరీ ప్రభుత్వం వాటిని రిపేర్ చేయించి ఇవ్వాలా. ఇలా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ప్రభుత్వం వైఫల్యం కూడా చాలా మంది. ఒకటి నాకు చాలా బాధాకరం ఏంటంటే ఈ యాక్సిడెంట్లు ఈ తెలంగాణ ప్రాంతంలో జరిగేటువంటి యాక్సిడెంట్ అన్ని కూడా ఇది ప్రభుత్వ హత్యలని మాత్రం నేను పరిగణిస్తా. ప్రభుత్వ హత్యలే. ఎందుకంటే ఇలా రోడ్లు బాగా చేయకపోవడం వల్ల ఇప్పుడు ఇలాంటి బ్రదర్ ట్యాంకర్ వల్ల ఇప్పుడు ట్యాంకర్ లో ఉన్నటువంటి అది లీకేజ్ కావడం వల్ల నీళ్లు పోయి చాలా ఇబ్బందికరం. అట్లా అనేకమైనటువంటి యాక్సిడెంట్లు కావడానికి కారణం ప్రధానంగా ఈ గవర్నమెంట్లే అని చెప్పేసి తెలియజేసిన. గవర్నమెంట్ మంచి రోడ్లు వేసి సక్రమమైన రోడ్లు వేసే యాక్సిడెంట్లు కావు, చాలా వరకు యాక్సిడెంట్లు ఆగుతాయి. ఎందుకంటే బొందలలో పడి అనేక మంది ప్రాణాలు పోతాయి. హైదరాబాద్ లో మనం చూసుకుంటే గిట్ట ఏ రోడ్డు నుంచి కూడా 1 కిలోమీటర్ దగ్గర ఒక 50-60 బొందలు ఉన్నాయి 1 కిలోమీటర్ డిస్టెన్స్ దూరంలోనే. అంటే అంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నా కూడా అధికారులు పట్టించుకోరు, ఏం పట్టించుకోరు. ఈ పోలీసు వాళ్ళు అయితే ఉన్నారైతే వాళ్ళైతే ట్రాఫిక్ పోలీసు వాళ్ళు ఉంటారు, వాడు కెమెరా కొట్టడానికి మాత్రమే పనిచేస్తాడు తప్ప మరి ఇక్కడ గుంటుంది మరి అని చెప్పేసి ఆ పోలీసు వాడు పుణ్యానికి జీతం తీసుకుంటాడు. ఆ బాధ్యత ఉందని కూడా వాడు చెప్పాడు. అంటే ఇంత దారుణమైనటువంటి స్థితి కనిపిస్తుంది. సామాజిక బాధ్యత. సరే ప్రజలంటే భయపడతారు, భయభ్రాంతులకు గురైపోతారు. మీరు జీతాలు తీసుకుంటే ట్రాఫిక్ వాడు పోలీసు వాడు బండికి ఏది లేదని చెప్పేసి ఫోటో కొడతాడు, పుణ్యానికి జీతాలు తీసుకుంటారు. జీతాలు తీసుకున్నప్పుడు బాధ్యత లేదు. ఇక్కడ బొంద ఉంది, ఇక్కడ ఇది ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయని చెప్పేసి ట్రాఫిక్ అయితే ఉండాలి కదా బుద్ధి జ్ఞానం అనేది. ఇలా గుర్తుపెట్టుకోండి, ప్రజలకు ఎలాంటి ఇబ్బంది జరగదు అంటే అధికారులు కూడా కొద్దిగా సామాజిక బాధ్యత వహించాలి. అయితే అలానే ఏదైతే పాల ట్యాంక్ తీసుకెళ్లేటప్పుడు పాల ట్యాంక్ నుంచి ఒక చుక్క కూడా తారకుండా తీసుకుపోతారు. అదే వాటర్స్ విషయం వచ్చినప్పుడు మాత్రం నీరు మొత్తం పారేసుకుని ఎందుకు పోతారండి? అదే అండి, పాలు విలువైనది, నీళ్లు విలువైనది కదా, అందుకే అని చెప్పేసి పారేసుకుంటూ పోతారు. పాల అంటేనేమో ఆవిడ ఒక చుక్క పోయినా కూడా లాస్ అవుతామని చెప్పేసి ప్రైవేట్ యాజమాన్యాల దగ్గర ఉంటది కాబట్టి ఆ బండ్లు అయితే మంచిగా కరెక్ట్ గా రిపేర్ చేయించుకుంటారు. ఇది గవర్నమెంట్ మాకేం అవసరం, మా జీతం మాకు వస్తుందని ఇంటెన్షన్ తోటి అధికారులు ఉంటారు. అది ఇలాంటి ఉన్న అధికారులు ఉండని రోజులు దేశం గానీ రాష్ట్రాలు గానీ బాగుపడాయి. ఎవరైతే సామాజిక బాధ్యత వహించి నేను జీతం తీసుకు న్యాయం చేస్తా అన్నప్పుడు మాత్రం చేసినప్పుడే ఇలా ఇలాంటి ఘటనలు జరిగాయని చెప్పేసి తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ.